బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఎంతలా ఎంటర్టైన్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అవకాశాలు అందుకుంటూ అటు కెరియర్ పరంగా కూడా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇప్పటి వరకు తెలుగులో 7 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగా త్వరలోనే 8వ సీజన్కి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి ఎలాగైనా సరే ఈ సీజన్కి కూడా భారీ సక్సెస్ చేయాలనే దిశగా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్లో కంటెస్టెంట్లు మళ్ళీ వీరే పాల్గొనబోతున్నారంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. వీళ్ళలో ఎక్కువగా యువ అందాల భామ వైష్ణవి చైతన్య పేరు వినిపిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య గత ఏడాది వచ్చిన బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో తన నటనకి మంచి పేరు వచ్చింది. అలాగే క్రేజ్ కూడా పెంచుకుంది. ఇక ఆ సినిమా హిట్ అవడంతో ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్న వైష్ణవి చైతన్య అవి కూడా కంప్లీట్ చేసే పనిలో పడింది. ఇక ఈ సమయంలో బిగ్ బాస్ నుండి ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చారట. సీజన్ 8లో ఆమెను తీసుకునేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వైష్ణవి చైతన్యకి భారీ క్రేజర్ పడింది. ముఖ్యంగా యూత్లో ఈమెకు సూపర్ పాపులారిటీ వచ్చేసింది. ఇలాంటి సెలబ్రిటీ బిగ్ బాస్లో ఉంటే ఖచ్చితంగా షోకి మరింత ఆదరణ లభిస్తుంది. అందుకే నిర్వాహకులు ఆమెను సంప్రదించారట. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇవ్వనంత భారీ పారితోషాన్ని ఆమెకు ఆఫర్ చేశారంట. అంతేకాకుండా హాట్‌స్టార్లో నిర్మించే పలు వెబ్ సిరీస్లో కూడా ఆమెను హీరోయిన్గా తీసుకునే అవకాశం ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారట. ఇక సినిమాలో నటిస్తున్న వైష్ణవి బిగ్ బాస్ ఆఫర్ను కూడా వదలలేకపోతుందని సమాచారం. బిగ్ బాస్లోకి వస్తే అటు బుల్లితెర మీద ఇటు ఫిలిం నగర్లో కూడా భారీగా క్రేజ్ వస్తుంది. ఆ తర్వాత హౌస్ నుండి బయటకు వచ్చాక ఆ క్రేజ్తో మూవీ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయని వైష్ణవి భావిస్తుందట. అన్నీ కుదిరితే ఆమె సీజన్ 8లో కంటెస్టెంట్స్గా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆమె గనక వస్తే ఖచ్చితంగా ఇతర కంటెస్టెంట్స్కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందంతోనే పాటు మాటలు అలాగే తన యాక్టివిటీతో కూడా ఆకట్టుకునే వైష్ణవి గేమ్లో దూసుకుపోయే ఛాన్స్. టాప్ 5లోకి వెళ్లడమే కాకుండా విన్నర్గా నిలిచే అవకాశాలు కూడా వైష్ణవికి ఉన్నాయి. మరి సీజన్ 8 వైష్ణవి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సీజన్ 7 సూపర్ హిట్ అయింది. ఉల్టా పుల్టా అంటూ మొదలుపెట్టిన ఈ షో నిజంగానే ప్రేక్షకుల్లో విపరీతంగా ఆకట్టుకుని భారీ సక్సెస్ రేట్ను అందించింది. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో రైతు బిడ్డగా హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలిచి ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ, జోయలకు అందించిన డైమండ్ నెక్లెస్తో పాటు మారుతి సుజుకి కారు కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈయన విజయానికి కారణం శివాజీ అని, శివాజీ వెనకుండి నడిపించడం వల్లే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక టైటిల్ కోసం పోటీ పడిన అమర్దీప్ రన్నర్గా నిలిచాడు. సీజన్ 8లో కూడా ఇలా కంటెంట్ ఇచ్చే సెలబ్రిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందో అన్నది చూడాలి.